అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రియాంక. మా పాప అయితే న్యూ ఇయర్ కోసం కేక్ అడిగింది. అయితే బయట నుంచి ఎందుకు నేనే చేస్తా అని చెప్పి ఇలా చేశాను. చూడండి నేను ఎలా చేశానో చూపిస్తాను. ఇక్కడ నేను స్పాంజ్ ప్రిపరేషన్ చూపించట్లేదు. వీడియోలో నేను కప్ కేక్స్ చేశాను. సేమ్ అదే ప్రాసెస్లో ఈరోజు స్పాంజ్ కేక్ కూడా రెడీ చేసుకున్నాను. ఈ టైంలో న్యూ ఇయర్ టైంలో అస్సలు కేక్స్ బయట కొనొద్దండి. ఎందుకంటే ముందే ఎక్కువ బల్క్లో ఉంటాయి కాబట్టి ప్రిపేర్ చేసి పెడతారు. అస్సలు మంచిగా ఉండదు. వీలైనంత వరకు ఇంట్లోనే చేసుకోండి. కేక్ని పీసెస్లా కట్ చేసుకోవడం కోసం నేనైతే మిషన్ దారంని యూస్ చేసి కట్ చేశాను. చాలా బాగా కట్ అయింది. 2 పీసెస్ లాగా విడిపోయింది ఈజీగా. నాకైతే కేక్ అంత పర్ఫెక్ట్గా చేయడం అయితే ఏం రాదండి. మా పాప అడిగింది కాబట్టి ఏదో ట్రై చేశాను. నేనేదో మీకు నేర్పించడానికైతే ఈ వీడియో పెట్టట్లేదు. జస్ట్ నేను చేశాను కాబట్టి అది వీడియో తీసి పెట్టాను అంతే. ఈ విప్పింగ్ క్రీమ్ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. అమూల్ ఫ్రెష్ క్రీమ్తో తయారు చేశాను. కేక్ ప్లేట్ పైన కొద్దిగా విప్పింగ్ క్రీమ్ పెట్టేసి ఒక స్లైస్ కేక్ని దానిపైన పెట్టుకొని ఫస్ట్ షుగర్ వాటర్ వేసుకొని తర్వాత విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకొని కొన్ని చాకో చిప్స్ వేసాను. అదే ప్రాసెస్ సెకండ్ లేయర్కి కూడా చేసేసాను. సేమ్ టు సేమ్ 3 లేయర్స్ కూడా అదే ప్రాసెస్లో చేసుకున్నాను. మళ్ళీ పైన దానికి కూడా షుగర్ వాటర్ వేసేసుకొని మంచిగా విప్పింగ్ క్రీము. ఇప్పుడు లాస్ట్ దానికి కొంచెం కోటింగ్ ఎక్కిస్తాం కాబట్టి ఇంకా విప్పింగ్ క్రీమ్ అయితే ఎక్కువగా వేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ ఏమవుతుందంటే ఫ్రిడ్జ్లో పెట్టినంతసేపు మంచిగా ఉంటుంది. మళ్ళీ బయట తెచ్చి అప్లై చేసేసరికి కొంచెం వాటర్ లాగా అయిపోతుంది. ఇంకా మా పాప అడిగింది కాబట్టి ఏదో అలా చేసేసాను. బయట షాప్లో నుంచి తెచ్చుకోవడం కన్నా ఇంట్లో చేసుకోవడం బెటరే కదండి. టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంది. ఇంకా నేను విప్పింగ్ క్రీమ్ అంతా అప్లై చేసేసుకొని పైన కొంచెం ఇంకా సైడ్స్లో కొంచెం చాకో చిప్స్ వేసేసుకొని డెకరేటివ్ చేసుకున్నాను. ఇంకా కొద్దిగా ఆర్ట్ షేప్లో పెట్టేసుకొని చాకో చిప్స్ దానిపైన కాఫీ పౌడర్ అయితే వేసుకున్నాను. ఫైనల్ లుక్ నా కేక్ ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. మా పాప అయితే ఫుల్ హ్యాపీ. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.